మరి ఖచ్చితంగా మీ అందరితో మాట్లాడాలి. మనం ఇయాల ఒక రామా కూర్చో. జై తెలంగాణ. ఇవాళ సామాజిక న్యాయ తెలంగాణ సాధించడానికి మనందరం ఒక సంకల్పం తీసుకోబోతా ఉన్నాం. మరి ఈ సంకల్ప సభకు ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి తెలంగాణ రక్షణ సేన శ్రేణులందరికీ హృదయపూర్వకంగా నేను నా నమస్కారాలు తెలియజేస్తున్నా. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రధాన స్రవంతి పార్టీ కానీ ఇంతవరకు సామాజిక న్యాయానికి ఒక కంకణబద్ధులై సంకల్పం తీసుకొని ముందుకెళ్లాలనే ఆలోచన చేయలేదు. మరి అటువంటి ప్రయత్నం చేసిన మొట్టమొదటి పార్టీగా ఈ మా మహాసేన అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ మనం ఒక కొత్త చరిత్ర రాస్తూ ఉన్నాం. ఈ కొత్త చరిత్ర తెలంగాణలో ఉన్న అనేక మంది జీవితాలను మార్చబోతూ ఉన్నది. తెలంగాణనే కాదు, మరి భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది జీవితాన్ని కూడా ఈ యొక్క మీటింగు మార్చబోతూ ఉన్నదని నేను సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, మరి ప్రపంచవ్యాప్తంగా అనేక సందర్భాల్లో అనేక చోట్ల ప్రజాస్వామ్యం రాకముందు రాచరికం ఉన్నప్పుడు అనేకమైనటువంటి దాష్టికాలు చాలా ప్రజా సమూహాల మీద జరిగినాయి. ఇవాళ ఒక చరిత్ర రాయబోతా ఉన్నాం మనం. కాబట్టి తెలంగాణ రక్షణ సేన సైనికులందరూ కూడా సగర్వంగా ఉండాలి, చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి ఈ మీటింగ్ పెట్టుకున్నందుకని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎందుకోసం మరి చాలా గంభీరమైన విషయం ఇది. దయచేసి దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్కరం పనిచేయాలి. మన భారతదేశంలో కానీ ప్రపంచమంతా కూడా రాచరికాలు ఉన్నప్పుడు పేదవాళ్ళ మీద అనేక దాష్టికాలు జరిగినాయి. కానీ ఎప్పుడైతే ప్రజాస్వామ్యం వచ్చిందో మెల్లమెల్లగా పద్ధతులు మారుకుంటూ వచ్చినాయి. మారుతున్నటువంటి ఆ పద్ధతులు మన భారతదేశంలో కూడా మనం చూసినాం. రాజ్యాంగం రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసమే ఇవాళ ఈ మీటింగ్ పెట్టుకున్నాం. మరి మీ అందరూ ఆలోచన చేయాలి. రాజ్యాంగం రాసుకున్నాం, చాలా ఏండ్లయింది. 1950లో కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నాం. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు రాజ్యాంగం అమలు కాలేదా అని అంటే సంపూర్ణంగా కాలేదనే చెప్పాలి. కొంత బాధతో చెప్తున్నాం, కొంత దుఃఖంతో చెప్తున్నాం, కానీ సంపూర్ణంగా రాజ్యాంగం ఇంకా అమలు కాలేదనే చెప్పాలి. మరి ఆ రాజ్యాంగం సంపూర్ణంగా అమలు చేయడానికే ఈ సామాజిక న్యాయ పోరాటం చేయబోతా ఉన్నాం. ఈ సామాజిక న్యాయ సంకల్పం తీసుకోబోతా ఉన్నామని ఇవాళ తెలంగాణ సమాజానికి అందరికీ కూడా వినమ్రంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి సామాజిక న్యాయం అనగానే చాలామంది ఉలిక్కి పడతారు. సామాజిక న్యాయం అనగానే మా సీట్ ఏదో పోతుందని చాలామంది భయపడతారు. కానీ అట్లా ఆలోచన చేయకూడదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, మన భారతదేశంలో ఉండవా, ఆగు, కొద్దిసేపు ఆగు, ఒక నిమిషం ఆగు. ఎవరిని ఇవాళ మన భారతదేశంలో గౌతమ బుద్ధుడు రాజు ఉండే, తర్వాత యువరాజు ఉండే, తర్వాత రాజయ్యేది ఉండే. కానీ ఒక్కసారి బయటకెళ్ళి సామాన్య ప్రజల కష్టాలు చూసినందుకే రాజ్యాన్ని వదిలి, కుటుంబాన్ని వదిలి బయటకొచ్చి ప్రజాస్వామ్యం కావాలి, గణతంత్రం ఉండాలని చెప్పి చిన్న జాతుల వాళ్ళందరినీ ఏకం చేసి ఆనాడు మొట్టమొదటి ప్రజాస్వామిక గణతంత్రాన్ని గౌతమ బుద్ధుడు నిర్మించిండు. మరి అటువంటి నేలలో పుట్టిన వాళ్ళం మనం, అటువంటి నేలకు వారసులం మనం ఎంత పెద్ద హృదయంతో ఆలోచించుకోవాలి. ఒకసారి మనందరం ఆలోచన చేసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ కొత్తగా పెట్టిన రాజకీయ పార్టీ. మనకు కొత్తగా ఒక సాలు తీసేటటువంటి అవకాశం ఆ భగవంతుడు ఇచ్చిండు. తెలంగాణలో ఇన్ని రోజులు ఏదైతే జరగలేదో అది చేసేటటువంటి అవకాశం ఆ భగవంతుడు మనకిచ్చిండు. ఆనాడు గౌతమ బుద్ధుడిని ఆదర్శంగా తీసుకొని ఆ తర్వాత సాహు మహారాజ్ మొట్టమొదటిసారి భారతదేశంలో అణగారిన వర్గాలకు రాచరికపు వ్యవస్థలో కూడా రిజర్వేషన్లు ఇచ్చినటువంటి గొప్ప మనిషి. ఆయన వారసులం మనం. మరి మనం ఎంత గొప్పగా ఆలోచించాలి, మనం ఎంత గొప్పగా మన సమాజాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఆ సాహు మహారాజ్ నుంచి మరి పూలే గారు, ఆ తర్వాత అంబేద్కర్ గారు, ఆ తర్వాత ఒకరెనుక ఒకరు ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్టు
ఆనాడు బుద్ధుడు వెలిగించిన జ్యోతి ఒకరి నుంచి ఒకరికి వెలుగుతూ వచ్చి ఇవాళ సమాజంలో ఈ ప్రజాస్వామ్యాన్ని సాధించుకునేటటువంటి పరిస్థితి మనకు వచ్చింది. మరి ఇటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ శక్తిగా వచ్చిన మనం ఆలోచన చేసుకోవాలి. భారతదేశ చరిత్ర అది, మరి తెలంగాణ చరిత్ర ఏం జరిగింది తెలంగాణలో? తెలంగాణ వీరులు పౌరుషవంతమైనటువంటి మనుషులం కాబట్టి ఆనాడు జమీందారీ వ్యవస్థ వస్తే, ఆర్థిక అణచివేత వస్తే దున్నేవాడిదే భూమి అనే నినాదంతో భూస్వాములందరినీ కూడా గడీల నుంచి తరిమి కొట్టినాం. జరిగిందేంది? దాని పర్యవసానంగా ఆర్థికంగా ఉన్నటువంటి అసమానతలు తొలగించే ఒక అడుగు పడ్డది. కానీ సామాజికంగా, సాంఘికంగా రావాల్సిన విప్లవాలు, కులాలపై జరగాల్సినటువంటి పోరాటాలు, కుల వివక్ష మీద జరగాల్సిన పోరాటాలు జరగాల్సిన స్థాయిలో జరగలేదు. ఆ విషయం మనందరం ఒప్పుకోవాలి. అందుకే ఇవాళ తెలంగాణలో ఇంకా కూడా కుల వివక్ష కొనసాగుతుంది, ఇంకా కూడా సామాజిక అన్యాయం జరుగుతుంది. సామాజిక అన్యాయం తెలంగాణలో జరుగుతుంది కాబట్టే ఇవాళ సామాజిక న్యాయం తెలంగాణలో రావాలని దానికి సంకల్పం తీసుకోవడానికే ఇవాళ ఇంత పెద్ద సంఖ్యలో మనందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి నేను ఒక అగ్రవర్ణాల్లో పుట్టిన బిడ్డని. ఈ మీటింగ్ కాగానే చాలా మంది పల్లికి ఇచ్చుకుంటూ అడుగుతారు, ఈమెకేం సంబంధం సామాజిక న్యాయంతోనని. వారికి చెప్తున్నా, చెవులు తెలుసుకొని వినాలి. నేను ఒక అగ్రవర్ణాల్లో పుట్టిన బిడ్డని, గర్వంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే నా పుట్టుక నా చేతిలో లేదు. ఎవరి పుట్టుక మీద వాళ్ళ గర్వం ఉండాల్సిందే. కానీ 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 ఎట్లా జీవించాలో, ఎట్లా పనిచేయాలో, ఎవరి కోసం పనిచేయాలో, ఏ విధానంతో పనిచేయాలో అది నా చేతిలో ఉంది. అది నా చేతిలోనే ఉంది. అందుకే ఇవాళ తెలంగాణలో ఉన్న అన్ని అణగారిన వర్గాలతోని, అణచివేయబడ్డ కులాలతోని, ఇప్పటికీ కనీసం ఒక వార్డు మెంబర్ కానటువంటి కులాలతోని, గ్రామ పంచాయతీ ముఖం తెలవని కులాలతోని, అసెంబ్లీ ఎట్లుంటుందో అర్థం కానటువంటి కులాలతోని, వారితోని కలిసి పనిచేసి, వారితోని భుజం తట్టి ఉద్యమం చేసి వారికి సాధికారత తెచ్చేంత వరకు కూడా నా జీవితం అంకితం చేస్తున్నానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నేను ఏ మాట కూడా ఉట్టిగా చెప్పను. నా ఆత్మ ఒప్పుకొంది, నా మనసు ఒప్పుకొంది, నేను ఏ పని కూడా చేయను. దానివల్ల ఎంత పెద్ద లాభం వచ్చినా నేను ఆ పని చేయను. అట్లా చేసేది ఉంటే నేను ఎక్కడుండేదన్నో మీకు తెలుసు. కానీ అవన్నీ వదులుకొని ఇవాళ ఒంటరిగా నేను బయలుదేరిన మీ అందరి సహకారంతో ఖచ్చితంగా ఈ తెలంగాణలో మంచి మార్పు తీసుకొని రాగలుగుతామనే కాన్ఫిడెన్స్తో ఇవాళ నేను మీ ముందుకు వచ్చి ఇవాళ ఒక్క మాట మనం ఆలోచన చేసుకోవాలి. చాలామంది మా అగ్రవర్ణ మిత్రులకు నేను హృదయపూర్వకంగా చేతులు జోడించి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటిది సామాజిక న్యాయం? ఏంది సామాజిక న్యాయం అంటే ఏంటిది? వెంటనే సామాజిక న్యాయం అనగానే అగ్రవర్ణాలకు వ్యతిరేకం అనుకుంటారు. కాదు. సామాజిక న్యాయం అంటే ఏంటిది? ఒక దగ్గర ఒక 100 రొట్టెలుంటే, ఆకలితో ఉన్నటువంటి 100 మనుషులుంటే, 100 రొట్టెలుండి ఆకలితోనున్న 100 మనుషులుంటే మానవత్వం ఏంటిది? మనిషి ఒక రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. ధర్మం ఏంటిది? మనిషి ఒక రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. న్యాయం ఏంటిది? మనిషి ఒక రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. చట్టం ఏం చెప్తుంది? వనరులు సమానంగా పంచుకోవాలి, మనిషి ఒక రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. కానీ ఏం జరుగుతోంది వాళ్ళ భారతదేశంలో? 100 రొట్టెలున్నాయి, ఆకలితో నుండే 100 మనుషులు ఉన్నారు. కానీ బలవంతులైనటువంటి 10 మంది మనుషులు 90 రొట్టెలు తింటున్నారు. ఇవాళ బలహీనమైనటువంటి 90 మంది మనుషులు 10 రొట్టెలు పంచుకొని తినే దుస్థితిలో ఉన్నారు ఈరోజు. ఇది న్యాయమా?
ఇది ధర్మమా? ఒక్కసారి అగ్రవర్ణాల్లో ఉండేటటువంటి మా మిత్రులందరూ కూడా ఆలోచన చేయాలని వినమ్రంగా చేతులు జోడించి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో న్యాయము, చట్టము, ధర్మము కలగలిసే అంశాలు రావు. కొన్ని సందర్భాల్లోనే చరిత్రలో అటువంటి అంశాలు వస్తాయి. సామాజిక న్యాయం అనేది అటువంటి అంశం. భారత రాజ్యాంగం చెప్తుంది సామాజిక న్యాయం కావాలని, న్యాయం చెప్తుంది సామాజిక న్యాయం కావాలని. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ధర్మం చెప్తుంది సామాజిక న్యాయం కావాలని. అందుకే మా అగ్రవర్ణాల్లో ఉండే మిత్రులకు నేను చెప్తా ఉన్నాను, ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ భారతదేశంలో ఎప్పుడు పరివర్తన వచ్చినా ప్రజాస్వామ్యవాదులైనటువంటి అగ్రవర్ణ మిత్రులు కలిసి వచ్చి ముందు ఉండి ఆ పరివర్తన తీసుకొచ్చినారు. మనం గౌతమ బుద్ధుడి కన్నా గొప్ప వాళ్ళం కాదు కదా. ఆ గౌతమ బుద్ధుడు ఒక క్షత్రియ పుత్రుడే అయినా రాజ్యం విడిచి వచ్చి ప్రజాస్వామ్యం కోసం కొట్లాడిండు. ఆయన స్ఫూర్తిగా ఇవాళ అగ్రవర్ణాలు కలిసి వచ్చి తెలంగాణలో సామాజిక న్యాయం కోసం కొట్లాడాలి. ఆయన తర్వాత వచ్చిన సాహు మహారాజ్ మరాఠా శూద్ర అగ్రవర్ణ కులానికి సంబంధించిన వాడే, కానీ రిజర్వేషన్లు ఇచ్చిండు. రాజు అయ్యుండి రిజర్వేషన్లు ఇచ్చిండు. ఆ స్ఫూర్తితో ఇవాళ అగ్రవర్ణ మిత్రులందరూ కూడా తెలంగాణలో సామాజిక న్యాయం కావాలని ముందు వరుసలో ఉండి కొట్లాడాలి. ఆ తర్వాత మండల్ కమిషన్ రిపోర్ట్ వస్తే కాంగ్రెస్ పార్టీ 20 ఏండ్లు బీర్వాలేసి భద్రంగా తాళమేస్తే మరొక క్షత్రియ పుత్రుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వచ్చి విప్లవాత్మకంగా ఆ మండల్ కమిషన్ రిపోర్ట్ని అమలు చేసిండు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ అగ్రవర్ణ మిత్రులందరూ తెలంగాణలో సామాజిక న్యాయం కోసం కదలి రావాలి, టీఆర్ఎస్తోని కలిసి రావాలి. అదేవిధంగా పక్కనే ఉన్న తమిళనాడులో తన రాజకీయ చతురతను ప్రదర్శించి బీసీలకు ఉండే రిజర్వేషన్ని శాశ్వతంగా వారిని కాపాడడం కోసం 9th షెడ్యూల్లో పెట్టించినటువంటి విప్లవ వనిత జయలలిత, ఆమె అగ్రవర్ణ బ్రాహ్మణ స్త్రీ, ఆమెను ఆదర్శంగా తీసుకొని ఇవాళ అగ్రవర్ణ మహిళలందరూ కూడా కదలి రావాలే, ఈ ఉద్యమంలో కలిసి రావాలే, తెలంగాణలో సామాజిక న్యాయం సాధించి తీరాలి. మనందరికీ తెలుసు, ఒకప్పుడు అజ్మల్ కసబ్ అనేటోడు యుద్ధం చేసి మన మీద పార్లమెంట్ మీద దాడి చేసినప్పుడు దేశంలో అందరూ మాట్లాడారు ఉరిదీయాలే ఉరిదీయాలే అని. కానీ రాజ్యాంగం ఒప్పుకోలే, న్యాయం ఒప్పుకోలే, సరైన దారిలో పోవాలని చెప్పింది. చాలా చిన్న చిన్న సంఘటనలు చూస్తుంటాం మనం. చిన్న చిన్న పిల్లల్ని, 2 సంవత్సరాల పిల్లల్ని అత్యాచారాలు చేసిన వాళ్ళని, ముఖ్యంగా మా ఆడబిడ్డలైతే ఈ దుర్మార్గుని కాల్చి చంపాలి అని అంటారు. కానీ చట్టం ఒప్పుకోదు. ధర్మం ఒక్కొక్కసారి ఒప్పుకోవచ్చు, కానీ చట్టం ఒప్పుకోదు. కానీ నేను ఇవాళ రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా, ఈ సామాజిక న్యాయ పోరాటం ఇది ధర్మ పోరాటం. ఇక్కడ న్యాయము, చట్టము, ధర్మము అన్నీ కూడా అణగారిన వర్గాల వైపు ఉన్నాయి. ఈ ధర్మ పోరాటంలో కలిసి రావాలని మా మిత్రులందరూ కూడా కోరుతా ఉన్నా. చాలామంది అగ్రవర్ణాలు, ఎంతోమంది బీసీ బిడ్డలు, ఎంతోమంది ఎస్సీ బిడ్డలు విదేశాలకు పోతా ఉన్నాం. అమెరికాకు పోతున్నాం, ఇంగ్లాండ్ పోతున్నాం, ఆస్ట్రేలియాకు పోతున్నాం. అక్కడ ఇగో ఈయన నల్లగున్నాడు, ఈయన భారతదేశం వాళ్ళు, వీళ్ళ స్కిన్ బ్రౌన్గా ఉందని మన మీద వివక్ష చూపిస్తే బాధపడుతున్నాం. అది రేసిజం అంటున్నాం. మరి మన ఇంట్లో, మన దేశంలో, మన పక్కన, మన హృదయాల్లో ఉన్న ఈ వివక్షను రేసిజం అనొద్దా? గుర్తు పట్టొద్దా? దాన్ని తుడి చేయొద్దా? దయచేసి ఒకసారి ఆలోచించండి. నేనేం శుద్ధులు చెప్పడానికి రాలే. నేను పర్ఫెక్ట్గా ప్రజాస్వామ్యాన్ని, డెమోక్రసీని నమ్ముతా. డెమోక్రటికల్ సెటప్లో ముందుకు పోవాలంటే, దేశం అభివృద్ధి చెందాలంటే, ఆనాడు స్వతంత్రం వచ్చిన నాడు ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చిర్రో ఆనాడే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఉంటే ఈ పాటికి భారతదేశం అమెరికాతోని పోటీ పడేదని బలంగా నమ్మే వ్యక్తిగా నేను మాట్లాడుతూ ఉన్నా. అందుకోసమే ఇప్పటికన్నా సామాజిక న్యాయం కోసం కొట్లాడదామని అంటున్నా. ఎస్సీ మిత్రుల విషయం చేసుకోండి, ఒక్కసారి ఆలోచన చేయండి. నేను హృదయంతో ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ కండువా కప్పుకొని ఉన్న మా టీఆర్ఎస్ మిత్రులందరూ మీరు మళ్ళా గ్రామాలకు పోయి ఈ చర్చ పెట్టాలి కాబట్టి మనసు పెట్టి వినాలని చెప్పి మిమ్మల్ని వినమ్రంగా కోరుతా ఉన్నా. ఎస్సీ మిత్రుల గురించి ఒకసారి ఆలోచించండి. ఎస్సీ అనగానే ఏమంటారు అందరూ? అది బీసీలు కానీ, ఓసీలు కానీ, వాళ్ళకేంది, వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, వాళ్ళకేం తక్కువైంది, ఉద్యోగాలు వస్తున్నాయి, ఎమ్మెల్యేలు అవుతురు అంటురు. కానీ ఏదన్నా పండగ వస్తే ఒక దళిత కుటుంబాన్ని పిలిచి మన ఇంట్లో కూర్చోబెట్టుకొని ఎప్పుడన్నా భోజనం చేయించినామా?
అటువంటి హృదయ పరివర్తన జరిగిందా? డెమోక్రసీలో అందరం ఒకటే అనుకుంటున్న మనం అటువంటి ఆలోచన ఎప్పుడన్నా చేసినామా? ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నేను ఉట్టిగా చెప్తాలని ఈ మాట, పరివర్తన రావాలే, డెఫినెట్గా మన హృదయాలు ట్రాన్స్ఫార్మ్ కావాలి. కాబట్టి ఆలోచించమని నేను చెప్తా ఉన్నా.